హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మొన్న నేను ఇంట్లో బిర్యానీ చేశానండి. నిజంగా చాలా బాగా వచ్చింది. అవుట్పుట్ అయితే మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వస్తుందని చెప్పి. అమ్మ వాళ్ళు కూడా నిజంగా చాలా బాగుంది, నచ్చింది అని కూడా చెప్పారు బిర్యానీ. సో నేను ఎలా చేశానో కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే కోసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత ముందుగానే మనం హాట్ వాటర్లో నానబెట్టుకున్న మిల్లీ మేకర్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచి దాని తర్వాత నేను పక్కనే కుక్కర్లోని 2 glasses ఆఫ్ వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా తీసుకెళ్ళి ఆ 2 glasses బాయిల్ వాటర్లో వేసేయాలి. వేసిన తర్వాత మన టేస్ట్కి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడే. దాని తర్వాత ఒక 2 minutes తర్వాత బాగా పొంగు వస్తుంది కదా పైకి మనకి, అప్పుడు మాత్రం గరం మసాలా యాడ్ చేయాలి. ముందుగా యాడ్ చేస్తే టేస్ట్ అంత బాగోదు. దాని తర్వాత ఒక 5 minutes ఆగి నేను రైస్ని కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. కలిపిన తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేయాలి. ఒక 2 విజిల్స్ రాగానే కుక్కర్ ఆఫ్ చేసేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్.